పడుతున్న ఇబ్బందులన్నీ కూడా తెలుసుకొని ఇవన్నీ ప్రభుత్వానికి చెప్పి వారికి న్యాయం చేకూర్చాలి. భీమిలి నియోజకవర్గం జీవీఎంసీ భీమిలి జోన్ 3వ 4వ వార్డులో మోంతాన్ తుఫాన్ ప్రభావంతో టీడీపీ కార్యదర్శి గంటా నూకరాజు, ఆర్డీఓ సంగీత్ మాథూర్ 3వ 4వ వార్డులో సందర్శించి ఏ ప్రాంతాల్లో నష్టం వాటిల్లిందో తెలుసుకున్నారు. తీర ప్రాంతంలో ఉండే ప్రజలకు ఎలాంటి నష్టం తగలకుండా తగిన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఎలాంటి సమస్యలు ఎదురైనా మత్స్యకారులు మరియు స్థానికులు నేరుగా ఆయనకు కాల్ చేయవచ్చని సూచించారు. ఈయనతో టచ్లో ఉండండి. ఉంది అందులో మొత్తం 9 ప్లేసెస్ని ఐడెంటిఫై చేయగా తోట వీధి, బోయి వీధి, పెదనాగమైపాలెం, చిన్ననాగమైపాలెం, లోలయింగ్ ఏరియాస్, ఎర్రంపాలెం ఈ ఏరియాస్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందని మన ఫోర్కాస్ట్ ఉంది. అలాగే ఈ ప్లేస్ మనం ఎక్కడైతే ఉన్నామో గోస్తని నదికి ఒడ్డున ఉంది. మొత్తం సముద్రం నది కలిసే చోట కాబట్టి ఎరోజన్ ఎక్కువగా ఉండి ఇళ్ళు ముంపుకి గురయ్యే ప్రాంతము అన్నిట్లో కూడా ఇది మోస్ట్ డేంజరస్. అందుకని ఇక్కడ దగ్గరలో ఉన్న మనకి కళ్యాణ మండపం కానీ, ఝాన్సీ లక్ష్మీబాయి స్కూల్ కానీ మనం సేఫ్ హౌసెస్గా పెట్టడం జరిగింది. సో లోకల్ సపోర్ట్కి ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో మన రెవెన్యూ స్టాఫ్ కూడా 24/7 అవైలబిలిటీలో ఉంటారు. మనకి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా, చెట్టు పడినా, కరెంటు పోయినా, కరెంటు పోల్ ఒదిగేలా ఉన్న ఇన్సిడెంట్ జరిగినా జరగకపోయినా జరిగే అవకాశం ఉన్న ప్రతిదీ మనకి రిపోర్ట్ చేయడం ఇంపార్టెంట్. సో మా స్టాఫ్ మేము ఫీల్డ్ మీద ఉండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ తీసుకోవడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం లోకల్ సపోర్ట్ లేకపోతే ఏది సక్సెస్ కాదు. సో అందుకని మనము ప్రతి లొకాలిటీలోకి తిరిగి ఎప్పుడు సైక్లోన్ వస్తుందిలే ఇలానే చెప్తారు అనే సిచ్యువేషన్ ఉండింది. కానీ ఈసారి మొంతా సైక్లోన్ అనేది దాదాపు 100 నుంచి 120 కిలోమీటర్ల మేరకు స్పీడ్తో మనకి రావడం జరుగుతుంది. కాకినాడలో సైక్లోన్ తీరం దాటిన ఎప్పుడు సైక్లోన్ ఎక్కడ తీరం దాటుతుందో అక్కడ పర్వాలేదు, బాగానే ఉంటుంది. దానికి 100 నుంచి 150 కిలోమీటర్లు, 200 కిలోమీటర్ల రేడియస్లో ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకనంటే సైక్లోన్ ఐ అంటారు, అక్కడ కామ్గా ఉంటుంది, అక్కడ సైక్లోన్ క్రాస్ అవుతుంది.